లేసారు. అంతకుముందు 5 సంవత్సరాల్లో ఎక్కడ మీటింగ్ పెట్టి మాట్లాడినా, ఎక్కడ ఎవరి దగ్గరికి పోయి మాట్లాడినా మైక్ పట్టుకుంటే అమరావతి అనే పేరు ఎత్తకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం పూర్తి కాల. ఇప్పుడు అమరావతి ప్రయారిటీ కాకుండా ఎందుకు పోతుంది? అప్పుడు కూడా అది 18 నెలలు అవుతుందా? అధికారంలోకి వచ్చిన 18 నెలలు అవుతుందా రైతులు పిలిచి మాట్లాడడానికి? ఆయన మాటలు చెప్పటం వేరు, చేతలు చేయటం వేరండి. మీరు చాలా ఇరిగేషన్ ప్రాజెక్టులకి శంకుస్థాపనలు చేశాడు. ఈ బెలిగొండ ప్రాజెక్టుకి 2 సార్లు శంకుస్థాపన చేశాడు పార్లమెంట్ ఎలక్షన్ల ముందు. అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది ఏమీ లేదు. ఏ మాటకు ఆ మాట చిన్న చిన్న పొరపాట్లు ఉండా రాజశేఖర రెడ్డి ఆ రోజు చొరవ తీసుకుని జలయజ్ఞం అని పెట్టి చాలా ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు మొదలుపెట్టాడు కాబట్టే వాటికైనా అవి నడుస్తూ ఉన్నాయి. అర్థమైందండి. మీకు ఇంకొక చక్కని ఉదాహరణ చెప్తా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది 125వ జయంతి రాబోతా ఉంది. ఆ 125వ జయంతి రోజు చాలా ఘనంగా భారత రాజ్యాంగ రూపశిల్పికి మనం నివాళులు అర్పిద్దామని చెప్పి అమరావతిలో శాఖమూరు అనే గ్రామం దగ్గర అక్కడ 20 ఎకరాల భూమి కేటాయించి దాంట్లో 125 అడుగుల ఎత్తైనటువంటి ఖర్చు విగ్రహం ఏర్పాటు చేయాలి. అక్కడ అంబేద్కర్ అధ్యయన కేంద్రం, ఒక మంచి కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలి అని చెప్పి అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం జరిగింది. అవును. శాఖమూరులో ఒక చిన్న గది కట్టారు. దట్స్ ఆల్. కనీసం మీరు బాధపడాల్సిన విషయం ఏంటంటే అసలు స్టాట్యూకి ఆర్డరే ఇవ్వలా బాబు గారి టైంలో, ఇవ్వలా. అర్థమైందండి. అంటే మాట అన్న తర్వాత దానిని పోషించుకోవాలి, దానిని అమలు చేయాలనే చిత్తశుద్ధి లోపించింది చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలిలో. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడంటే బెజవాడలో ఉన్న ఏకైక ఖాళీ పెద్ద స్థలం లంగ్ స్పేస్ స్వరాజ్య మైదానంలో బాబాసాహెబ్ది 125 అడుగుల విగ్రహము, అక్కడ స్మృతివనం అక్కడ ఏర్పాటు చేశాడు ఆయన. నేను దాదాపుగా ప్రతిరోజు 2 రోజులకు ఒకసారన్నా ఆ బందర్ రోడ్డు అంటే ఉయ్యూరు నుంచి బెజవాడ వస్తూ ఉంటాం మా రైతు సంఘాల మీటింగ్లు. అది చూసినప్పుడల్లా దండం పెట్టుకుంటాం. ఎందుకంటే ఆయన వలనే వాళ్ళ భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందన్న, కొద్దో గొప్ప రైతులు పేదవాళ్ళు సామాన్యుల యొక్క హక్కులు పరిరక్షించబడటానికి అవకాశాలు ఉన్నాయన్న ఆ మహానుభావుడు ప్రధానమైన కారణం. ఇంకా ఉండాలనుకోండి కానీ కష్టపడి మొత్తం డ్రాఫ్ట్ చేసింది ఆయన. అయితే అదే సమయంలో కొంత బాధ మాకు ఏం కలుగుతుందంటే ఆ స్థలము అంతకుముందు అక్కడ ప్రతి సంవత్సరం అగ్రికల్చరల్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ జరిగేది. బోళ్ళని పుస్తకాలు ఇతర దేశాల నుంచి కూడా వచ్చాయి, పిల్లలకి కాలేజీ పిల్లలకి బాగా ఉపయోగపడేది. అట్లాగే ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్సు, ఏసీ పనులు చేసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళకి కొత్త కొత్త పరికరాలన్నీ కూడా అందులో డిస్ప్లే అయ్యి ఎగ్జిబిషన్లో వాళ్ళు కొనుక్కోవడానికి అవకాశం వచ్చేది. అటువంటి అవకాశము పోయిందే అని బాధపడతాం. అయితే అతనికి అసలు ఆలోచన ఎట్టా కలిగింది అని మనం ఆలోచిస్తే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ స్వరాజ్య మైదానంలో 16 ఎకరాలతో పాటుగా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్టేట్ గెస్ట్ హౌస్, దాని పక్కంటా ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన భవనం, అది ఇవన్నీ కలిసి చైనాకు సంబంధించిన GIIC అనేటటువంటి ఒక సంస్థకి అందులో విజయవాడ స్క్వేర్ నిర్మించాలి. ఆ విజయవాడ స్క్వేర్లో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు కావాల్సిన ఆఫీసులు, అట్లాగే అందులో హోటళ్ళు, ఒక కన్వెన్షన్ సెంటరు ఇట్లా ఏర్పాటు చేయాలి, వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఆయన ప్లాన్ చేశారు. 135 కోట్ల ఖర్చుతో చేస్తామని వాళ్ళ ప్రపోజల్. కానీ ఆ భూమి విలువ అంతకు మించి చాలా రెట్లు ఉంటుంది. అంతకు ముందే దానికి ఎదురుగా కెనాల్ గెస్ట్ హౌస్ స్థలం ఉందండి.
అందులో పాత కెనాల్ గెస్ట్ హౌస్ ఉండేది. విజయవాడకి ప్రధానమంత్రి వచ్చినా ఉప ప్రధాని వచ్చినా అందులో ఉండేవారు. అట్లాగే స్వర్గీయ కాకాని వెంకటరత్నం గారు ఎక్కువ అందులోనే ఉండేవారు. ఆయన ఆ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం జరుగుతా ఆ రోజు 4 యువకులు కాల్పులకు బలై చనిపోయినప్పుడు ఆ వార్త అందులో ఉండి వినే ఆయన హార్ట్ ప్రాబ్లం ఆగిపోయి చనిపోయినటువంటి పరిస్థితి జరిగింది. అంత చరిత్ర ఉన్నటువంటి ఆ స్థలాన్ని ఈ గోకరాజు గంగరాజు, లైలా గంగరాజు అంటారు. అంతకుముందు హనుమాన్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ స్థలం తీసుకోవడంతో మొదలైంది చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి లింకు, గంగరాజు గారికి సన్నిహితమైన అనుబంధం ఏర్పడింది. దాంతో తెలంగాణలో నైజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన బోధను, నిజామాబాదు 4 ఫ్యాక్టరీలు కట్టబెట్టారు కారు చౌకగా. అవి నడుపుతాను అని చెప్పి కమిట్మెంట్. క్లోజ్ అయిపోయినాయి కదా. కొద్ది కాలం నడిపి అన్నీ మూసేశాడు. రియల్ ఎస్టేట్గా మార్చాలనే లైనే ఉంది. ఆ ప్రపోజల్ వచ్చినప్పుడు నేను అగ్రికల్చర్ మినిస్టర్గా ఉండి భవిష్యత్తులో ఎప్పుడైనా గవర్నమెంట్ కాంప్లెక్స్ ఆఫీసెస్ కట్టాలంటే అవసరం అవుతుంది. మాకు అప్పుడు కలెక్టర్ గారు బిఆర్ మీనా గారు మనం ఇది ప్రపోజల్ అంగీకరించొద్దు, ఆల్టర్నేటివ్గా ఎక్కడ చూడండి, కానీ ఇది భవిష్యత్తులో అవసరం అవుతుంది, దాన్ని అట్లా రిజర్వ్గా ఉంచడం మంచిది అని చెప్పి అనుకుంటే ఆయన కూడా కరెక్టేనండి మీరు చెప్పింది అని చెప్పి ఇమీడియట్గా రెస్పాన్స్ ఇవ్వాల. అట్లా 3-4 నెలలు పోయేటప్పటికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పిఎస్గా ఉన్నటువంటి డాక్టర్ ఎం సాంబశివరావు ఫోన్ల మీద ఫోన్లు చేసి, ఏంటి మీనా గారు చాలా లేట్ చేస్తున్నారు మీరు, ఇప్పటికే సీఎం గారు 2-3 సార్లు అడిగారు అది ఏమైంది అని చెప్పి అంటే ఇక ఆయన ప్రెషర్ తట్టుకోలేక పంపించేశాడు. అందులో అది లైలా గంగరాజ్కి ఇచ్చారు. అతను లెమన్ ప్రీమియర్ అని హోటల్ పెట్టాడు. ఆ హోటల్ పెట్టడం దాంతోపాటుగా ఒక సగం బిల్డింగు మల్టీప్లెక్స్లకి ఉపయోగించాలి. నేను ఎప్పుడు వెళ్ళినా చూస్తూ ఉంటా, మల్టీప్లెక్స్లో సినిమాలు ఆడుతూ ఉంది లేదు, జనం వెళ్తూ ఉంది లేదు. దాదాపు 200 కోట్ల రూపాయలు విలువైన స్థలాన్ని ఆయనకి రూపాయి ఖర్చు లేకుండా ఇవ్వటం జరిగింది. ఎందుకు అట్లా ప్రైవేట్ వాళ్ళకు ఇచ్చేస్తాడు సార్? ఆయన మోజు, ఆయనకి గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ మీద కన్నా సార్ గవర్నమెంట్ ఆస్తులు తీసిపోయి ఎవరికో ఇవ్వడం ఎట్లా మోజు? మళ్ళీ రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని ఇక్కడ తీసుకోవడం అదే మోజు? ఏమన్నా ఆయన ఆలోచన విధానం అదండి. ఇప్పుడు కాదు, ముందు నుంచి ఆయనకు హీ ప్రిఫర్స్ ప్రైవేట్ సెక్టర్ ఓవర్ పబ్లిక్ సెక్టర్ అండి. అట్లా ఇప్పుడు అదనపు భూసేకరణకు వస్తే మళ్ళీ మనం ఇప్పుడు అదనపు భూసేకరణ నేను నిన్న కూడా నేను చూసి ఆశ్చర్యపోయాను. ఈ ప్రపోజల్ కొన్ని నెలలుగా నడుగుతూ ఉంది. దానిపైన అమరావతి రైతులేమో ఇదివరకు భూములు ఇచ్చిన వాళ్ళు, అయ్యా అసలు మేమిచ్చిన భూముల్లో అభివృద్ధి జరగకుండానే మళ్ళీ కొత్తగా భూములు అంటారేంటి, అంత భూమిని మళ్ళీ తీసుకుంటే అటు అది జరగదు మాకు మేలు జరగదు కదా అని వాళ్ళు చెప్తూ వచ్చారు. నేను అవునండి. అట్లాగే ఇంకా అనేక మంది రైతు సంఘాల వాళ్ళు, మన మేధావులు కొందరు అందరం కూడా రెండవ విడత భూసేకరణ సమంజసం కాదు అని చెప్పాం. దానిపైన బయట మీడియాలో వచ్చింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యతిరేకించారు. క్యాబినెట్ మీటింగ్లో ఆయన కామెంట్ చేస్తే దాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం గారు హోల్డ్ చేశారు, దాన్ని మానేశాడు అని చెప్పి వచ్చిన న్యూస్. కానీ ఇప్పుడు మళ్ళీ ఇవాళ నిన్న మొన్న వచ్చిన న్యూస్లో అమరావతి రైతులతో మాట్లాడేటప్పుడు ఆయన మళ్ళీ కూడా మీరు అంగీకరించండి, అది లేకపోతే మున్సిపాలిటీగానే మిగిలిపోతుంది, మళ్ళీ రెండో విడత భూసేకరణ చేసి ఆ భూ తీసుకుంటే మహానగరంగా అభివృద్ధి చేయొచ్చు అనే లైన్లో మాట్లాడారు అనేది నేను చూసి ఆశ్చర్యపోవటం జరిగింది. ఇక్కడ ప్రధానంగా విషయం ఏంటంటే నరసింహారావు, ఇప్పుడు అమరావతి రైతులేమనుకోండి, ఈ రాష్ట్ర ప్రజానీకం ఒక అమరావతి రైతులే కాదు,
రాష్ట్ర ప్రజానీకం అందరికీ కూడా సంబంధించిన విషయం ఇది. ఎందుకంటే అమరావతిలో ప్రభుత్వం ఖర్చు పెట్టేటటువంటి ప్రతి ఒక్క రూపాయి రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి ప్రజలు పరోక్ష పన్ను ప్రత్యక్ష పన్నుల రూపంలో చెల్లించేటటువంటి డబ్బు నుండి ఖర్చు పెట్టాలి అక్కడ. ప్రజల ఆస్తి, ప్రజల డబ్బులు కాబట్టి అన్ని ప్రాంతాల ప్రజలకి భాగస్వామ్యం ఉంది. అటువంటి చోట ఇదివరకు తీసుకున్నటువంటి ఆ 33 ప్లస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొండలు కొద్ది గొప్ప అడవి ఉంది, ఒక 1000 ఎకరాలు 2000 ఎకరాలు ఫారెస్ట్ ఏరియా ఉంది, వాగులు, ఇవన్నీ కలిపి వాటర్ బాడీస్ కానీ అన్నీ కలిపి సుమారుగా 54,000 ఎకరాలు ఉందండి. ఎక్కడా కూడా భారతదేశంలో అసలు మొట్టమొదట్లోనే స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ క్యాపిటల్ సిటీ చండీగఢ్. ఆ చండీగఢ్ రాజధాని నగరానికి కూడా సుమారుగా 15 మైళ్ళు ఎకరాల కన్నా ఎక్కువ లేదు. ఇటీవల కాలంలో మళ్ళీ తర్వాత నయా రాయ్పూర్ అయ్యి వచ్చినాయి కదా, అది కూడా సుమారుగా అంతే 20,000 ఎకరాలు లోపే. రాయ్పూర్ 1500 ఎకరాలు కట్టారు, రాజధాని 1500 ఎకరాల్లో కట్టారు లోపలే. అటువంటిది ఇక్కడ 54,000 ఎకరాలు ఉండగా అందులో ఇంతవరకు ఏదైనా బిట్టు వాళ్ళు కట్టుకున్నారు, ఎస్ఆర్ఎం వాళ్ళు కట్టారు. వాళ్ళకి ఎందుకంటే రెగ్యులర్ ఇన్కమ్, కాలేజీ కట్టగానే ఇమ్మీడియట్గా పిల్లలు చేస్తారు, ఫీజుల రూపంలో డబ్బులు వచ్చేస్తాయి. రాజధాని అభివృద్ధి కాదు కదా వాళ్ళ ఇంటెన్షన్, వాళ్ళు వ్యాపారం చేసుకోవడం ఇంటెన్షన్. వాళ్ళకి చాలా ఉపయోగపడింది. చాలా ఆశ్చర్యం ఏంటంటే ప్రజలకి చాలా నిర్మాణాత్మకంగా సేవలు అందిస్తూ ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది. అట్లాగే ఇంకా అనేక కాగ్ కానీ అనేక ప్రభుత్వ రంగ కేంద్ర సంస్థలకి ఎకరం 4 కోట్లు చొప్పున ఇచ్చారండి. కానీ వాళ్ళకి 50 లక్షలు చొప్పున ఇచ్చారు. ఎస్ఆర్ఎంకి ఇంకా కొన్ని వీటికి వీటికి 100 కోట్ల రూపాయలు వాళ్ళకి సేవింగ్ అయ్యి. వాళ్ళేం వ్యాపారం చేస్తారు, వీళ్ళేం సర్వీస్ చేస్తారు దేశానికి. వాళ్ళు వ్యాపారం వాళ్ళ సహజం అది. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ అమరావతి భూముల్ని రూపాయి తీసుకోకుండా ల్యాండ్ పూలింగ్లో ఇచ్చినటువంటి రైతుల పిల్లలు వాళ్ళు వాటిల్లో చదువుకోవాలంటే ఎంతో కొంత కన్సెషన్ ఉండాలి అని చెప్పి బయట వాళ్ళ మనమే అనుకుంటాం. అవును, వ్యాలిడ్ న్యాయమైన డిమాండ్. భూములు తీసుకునేటప్పుడేమో మీ ప్రతి ఊళ్ళోనూ కూడా విద్యా సౌకర్యం చూస్తాం, హెల్త్ క్లినిక్లు పెడతాం, చాలా కంటికి పాపలాగా చూసుకుంటాము అని చెప్పి వాళ్ళ రకంగా తత్తిమ వాళ్ళతో పాటుగానే ఈ పిల్లల దగ్గర కూడా ఫీజులు గుంజుకుంటూ ఉంటే తప్పయ్యా, ఈ పిల్లల వరకు మీరు ఈ రైతుల బిడ్డలకి కన్సెషన్ ఇవ్వాలని చెప్పి ఆయన ఒక మాట అంటే వాళ్ళు వెనక తప్పదు కదా, వినాలి కదా. ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు తక్కువ రేటుకి భూములు తీసుకున్నప్పుడు తక్కువ రేటుకి భూములు. మీరు ఇంకొకటి చాలా ఆశ్చర్యం ఏంటంటే ఆ భూములు ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ అధికారులు సిఆర్డిఏ వాళ్ళు 50 లక్షలు చొప్పున మనం ఇచ్చాం కదండి, వాళ్ళు సహజంగా బ్యాంకుకి వెళ్తారు, బిల్డింగ్లు కడటానికి వాటికి లోన్ తీసుకుంటారు, ఎకరానికి 50 లక్షలు లిమిట్ చేసి మీరు లోన్ ఇవ్వండి అని పెడదాము అని చెప్పి డ్రాఫ్ట్ తయారు చేశారు. అది తెలుసుకుని వాళ్ళు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకున్నారు, అది తీసేశారు. ఫలితంగా వాళ్ళు బ్యాంకుల దగ్గర నుంచి ఎకరానికి దాదాపు 2 కోట్లు 3 కోట్ల కాడుకో లోన్లు తీసుకుని బిల్డింగులు కట్టి ఫీజులు తీసుకుంటూ రైతుల భూమి, బ్యాంకుల డబ్బు, వ్యాపారం వాళ్ళది, 100 కోట్ల రూపాయల లాభాలు వాళ్ళవి.